ఐవీఎఫ్లో 100% ట్విన్స్ వస్తాయా? జనరలీ ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఎందుకు ట్విన్స్ వస్తాయి అంటే, ఓవ్యులేషన్ డ్రగ్స్ వాడేటప్పుడు ఒక్కొక్కసారి మల్టిపుల్ ఓవ్యులేషన్ పాసిబిలిటీ ఉంటుంది. అప్పుడు కూడా 5 to 10% ట్విన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఐయుఐలో కూడా అట్లాగే మల్టిపుల్ ఓవ్యులేషన్ అవటం వల్ల ట్విన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఐవీఎఫ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, మనం జనరల్గా 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ట్విన్స్ వచ్చే పాసిబిలిటీ ఒక 25 to 30% ఉంటుంది. సో ఐవీఎఫ్ చేసినప్పుడు 100% ట్విన్స్ ఏం రాదు. జనరల్గా ఈ మల్టిపుల్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి 25 to 30% ఛాన్స్ ఉంటాయి. చాలా మంది రావటమే మాకు ట్విన్స్ కావాలి అని అడుగుతారు. బట్ ట్విన్స్ వచ్చే పాసిబిలిటీ ఎక్కువ, కానీ 100% ట్విన్స్ రావాలంటే ఏం చేయలేము. బట్ ఈ ట్రీట్మెంట్స్ లో ట్విన్స్ వచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. వచ్చేగానే సరదా కాదు. ట్విన్స్ లో ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటే డెఫినెట్ గా సింగిల్ ప్రెగ్నెన్సీ అన్నది ఆల్వేస్ సేఫ్. ట్విన్స్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్ గా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి.